जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदिरयोत्। वेङ्कटाद्रि समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन, वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన దైవం మరొక దైవము లేరు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన మనకు సకల దోషములు తొలగి సమస్త శుభాలు కలుగును. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస పరమాత్మ భూమికి ఎలా వచ్చారు అని అనుటకు 4 మాటలు మీ ముందు ఉంచుతాను. భూమిలో శ్రీ భృగు మహర్షి మరియు కొంతమంది మహర్షులు యజ్ఞము చేయుచుండగా ఆ యజ్ఞంలో వచ్చే యజ్ఞ ఫలమును ఎవరికి సమర్పించాలి అనే ఆలోచన వారికి కలుగుగా వారు ఆలోచించుచుండగా వారి ఆలోచన విధానమును పసిగట్టిన బ్రహ్మర్షి శ్రీ నారద మహర్షి దివి నుండి భూమికి వచ్చి భృగు మహర్షి ఇతర మహర్షుల దగ్గరికి వచ్చి ఎవరు యజ్ఞ ఫలమును స్వీకరించుటకు యోగ్యుడు అని తెలుసుకున్నటకు భృగు మహర్షిని నిర్ణయించగా భృగు మహర్షి మొట్టమొదటగా బయలుదేరి బ్రహ్మలోకము చేరినాడు. బ్రహ్మలోకములో శ్రీ సరస్వతి బ్రహ్మలు భృగు మహర్షి రాకను గమనించినట్లు నటించుచుండగా భృగు మహర్షి తన యొక్క రాకను గమనించి తనకు అతిథి మర్యాదలు చేయనందుకు ఆగ్రహించి, బ్రహ్మ, ఇక మీదట భూలోకములో నీకు గుడులు పూజలు ఉండవని శపించి అక్కడ నుండి బయలుదేరి కైలాసము వెళ్ళాడు. కైలాసంలో కూడా శివ పార్వతులు తాండము చేయుచు భృగు మహర్షి యొక్క రాకను తెలిసినను తెలియనట్లు గమనించి ఉండక ఆయనకు అతిథి మర్యాదలు చేయనందుకు ఆగ్రహించి భృగు మహర్షి, శివ, ఇక భూలోకములో నీకు లింగ రూపంలో మాత్రమే పూజలునను అని చెప్పించాడు. అక్కడ నుండి బయలుదేరిన భృగు మహర్షి వైకుంఠం వెళ్ళగా వైకుంఠంలో కూడా భృగు మహర్షి రాకను శ్రీ మహావిష్ణువు ఏమి పట్టించుకొనక గమనించక సుశీసును చూడనట్లు ఉండగా మిక్కిలి ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి మహావిష్ణువును సేవించుచుండగా ఒక్కసారిగా భృగు మహర్షి ఆగ్రహించి మహావిష్ణు యొక్క వక్షస్థలం మీద తన్నగా అందుకు మహాలక్ష్మీ మాత మిక్కిలి ఆగ్రహించి, నేనున్న స్థలములో ఇతరులు కాలితో తన్నినారు,
అని ఆగ్రహించిన లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకములో చేరింది. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా లక్ష్మి లేని వైకుంఠం ఆకింటుకొని ఆయన కూడా దివి నుండి భువికి లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ భూమికి చేరినాడు. అలా శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరణ గాంచి శ్రీనివాసుడుగా ప్రసిద్ధి చెందినాడు. ఈ కలియుగంలో శ్రీనివాస పరమాత్మను మించిన దైవం వేరే ఎవరూ లేరు. అందుకే మనకు దగ్గర ఉన్న 7 కొండలు మనం దర్శించుటకు ఎంతో భాగ్యం చేసుకున్నాం. 7 కొండల వాడిని తెలిసి తెలియక ఎవరైనా నిందించినా నిందలు మోపినా వారికి ఆ యొక్క ఫలితాన్ని వారు చాలా త్వరగా అనుభవిస్తున్నారు. మనకు ఆ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నిందించిన వారు ఎలాంటి ఫలితాన్ని పొందినారో మనకందరికీ తెలుసు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని తెలిపే గోవిందనామాలు మీ ముందు ఉంచుతాను. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నవనీత సోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్ర మకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోపి జనలోల గోవింద, గోవర్ధన ఉద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, ఏనుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, సితజనపాలక గోవింద, దరిద్రజన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, చరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాపనాశన గోవింద,
పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్యావతార గోవింద శంఖచక్రధర గోవింద శార్గగదాధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద విరజాతీత గోవింద విరోధిమర్దన గోవింద సాలగ్రామ రూప గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబధర గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రకవసధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండరూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద భక్తరక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హాతీరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద రత్నకిరీట గోవింద రామానుజ నుత గోవింద స్వయం ప్రకాశీ గోవింద ఆశ్రితపక్ష గోవింద నిత్యరక్షక గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద యః పరదాయక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తులసీ వనమాల గోవింద శ్రీ శేషశైన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఏ భక్తుడైనా శ్రీ శ్రీనివాస చక్రవర్తిని మనసారా
గోవిందా 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 అని పిలిచిన ఆ పిలుపుకు అమ్మ ఎలా మనల్ని ఆదరిస్తుందో అలా స్వామి కూడా మనల్ని ఆదరించును. ఆయన మీద నమ్మకంతో శ్రద్ధతో గోవిందనామాలు మనం పఠించిన ఆ గోవిందుని కృప మనకు నిండుగా కలుగును. ఒక్కొక్క నామము గోవిందుని యొక్క వైభవాన్ని తెలుపుతాయి. ఆ గోవిందనామాలను శ్రద్ధగా భక్తిగా మనము గానం చేసిన పఠించిన శ్రీ శ్రీనివాస పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణముగా కలుగును. జై శ్రీరామ్ జై భారత్. జై శ్రీరామ్ జై భారత్. జై శ్రీరామ్ జై భారత్.